కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు 1వ నంబర్ రాసి ఓటు వేసి గెలిపించాలని గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను పెదనందిపాడు మండల గ్రామాల్లోని ఎస్సీ కాలనీలో 100 మంది ఓటర్లను కలిసి విజ్ఞప్తి చేసిన రిటైర్డ్ ఉద్యోగి మేడిద బాబురావు తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు సుధాకర్ పాల్గొని ప్రతి ఒక్కరికి కరపత్రాలు అందజేసి ప్రచారం నిర్వహించారు. ఈరోజు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎక్స్ మినిస్టర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటు కోసం ప్రజెంట్ ఇంతకుముందు గంట ముందే కాకుమాను ఏరియాలో తిరిగి కాకుమాను పల్లెలో కూడా తిరిగి దాదాపు సుమారు 53 ఓట్లు మేము అడగటం జరిగింది. అందరూ కూడా వేస్తామన్నారు. ముఖ్యంగా నందిపాడు ఎస్సీ కాలనీ కూడా వచ్చాం. మరి ఇక్కడ 40 ఓట్లు పైనే ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా తప్పకుండా వేస్తామని ప్రామిస్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే రాబోయే మార్చి 15 తర్వాత మరి మెగా డిఎస్సిని రిలీజ్ చేయబోతున్నారు. 16,000 చిల్లర పోస్టులు తప్పకుండా పని పద్ధతిలో పోస్టింగ్స్ ఇస్తారు. తర్వాత కూడా మరి సాఫ్ట్వేర్ రంగం కానీ, ఇంజనీరింగ్ వర్క్స్ కానీ, అలాగనే ఇండస్ట్రీస్ కానీ, ఈ ఎంఎస్ఎంఈకి సంబంధించి కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉందని ముఖ్యమంత్రి కానీ మరి ప్రకటించారు. భవిష్యత్తులో మేము కూడా మా వాటా కింద మా ఉద్యోగ ఎస్సీ ఎస్టీలు కూడా బీసీలకి ఎస్టీలు కూడా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళు ప్రామిస్ చేశారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని 4 లక్షల సుమారు చేరి మనం అందరం కూడా ఆలపాటి రాజా గారిని గెలిపించుకొని ప్రథమ ఓటు అంటే ఆయన పేరు కూడా ఒకటే, ఓటు కూడా ఒకటే వేసి మరి పిఓసి ఇచ్చే పెన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఇస్తే ఆ పెన్నునే వాడాలి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దగ్గర టైమింగ్స్ ఉంటుంది. దయచేసి ఈ పెదనందిపాడు మండలంలో కానీ ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఓటేసి మంచి మెజార్టీ సాధించాల్సిన కోరుకుంటున్నాను.